హాయ్ అండి, వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే, ఈజీగా ఉండే, క్విక్గా రెడీ అయిపోయే, పిల్లలకి ఎంతో ఇష్టమైన వెజిటేబుల్ లాలీపాప్స్ని, పొటాటో లాలీపాప్స్ని ఈరోజు మనం నేర్చుకుంటున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా మనం పొటాటోస్ను ఇలాగా కట్ చేసుకొని 2 పీసులుగా కుక్కర్లో ఉడకపెట్టుకోవాలి. ఇలాగా మెత్తగా ఉడుకుతాయి అన్నమాట. ఇలా కట్ చేసి పెట్టుకుంటే వీటిని ఇప్పుడు మెత్తగా స్మాష్ చేసుకోవాలి గెరిటితో కానీ, లేదా ముద్దకం ఉంటుంది కదండి పప్పు గుత్తే, దాంతో అయినా సరే, స్మాషర్ ఉంటే స్మాషర్తో అయినా ఇలాగా మెత్తగా పేస్ట్ మాదిరిగా, గడ్డలు లేకుండా ఇలా స్మూత్ పేస్ట్ మాదిరిగా మనం పొటాటోస్ని స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక క్యారెట్ని ఇలాగ గ్రేట్ చేసి వేసుకున్నాను. 1 ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక పచ్చిమిర్చిని ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, రుచికి సరిపడా సాల్ట్. నేను 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను, సరిపోయిందండి. కొత్తిమీర ఎక్కువ వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న, వాష్ చేసుకున్న కొత్తిమీర. ఇవి బ్రెడ్ క్రమ్స్ అండి, ఏం లేదండి, బ్రెడ్ పౌడరు మనకి రెడీమేడ్ అయినా దొరుకుతుంది. లేదంటే బ్రెడ్ మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ వేసుకొని పొడి చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. అదే బ్రెడ్ పొడి అండి, ఇంకేం లేదు. ఇలా బ్రెడ్ క్రమ్స్ని కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, క్విక్గా కూడా అయిపోతుందండి. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. మీరు ఈ సండేకి కానీ, ఈవినింగ్, ఈరోజు సాటర్డే కదా, సాటర్డే ఈవినింగ్ కానీ పిల్లలకి ఇలా విధంగా స్కూల్ నుంచి వచ్చే లోపల చేసి పెట్టిన చాలా ఇష్టంగా తింటారు వేడివేడిగా. దీనికోసం ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల మైదా వేసుకొని, కొద్దిగా వాటర్ పోసుకొని, లమ్స్ అనేవి ఏమి లేకుండా బాగా థిక్ పేస్ట్ మాదిరిగా, అంటే దోసపిండి ఉంటుంది కదండి, అట్లాగా ఆ స్ట్రెచర్ వచ్చేటట్టు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. స్పూన్తో ఉండలు ఏమి లేకుండా ఈ విధంగా మొత్తం మనం ఈ విధంగా వచ్చేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం చేతికి ఆయిల్ పెట్టుకుని రాసుకుంటే మనకి పొటాటో అనేది మనకి చేతికి అంటుకోకుండా ఉంటుంది. దీనికోసం మనం ఇప్పుడు చేతికి అప్లై చేసుకున్నాం కదండి ఆయిల్ అనేది. ఇప్పుడు చూడండి, ఇలాగ ఓవెల్ షేప్లో చేసుకొని పొటాటోస్ని మధ్యలో ఈ స్టిక్ని పెట్టాలి. ఐస్ స్టిక్ని పెట్టేసి ఇలాగ లాలీపాప్ మాదిరిగా చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ రెడీ చేసుకొని ప్లేట్లోకి పెట్టుకోవాలి. నేను రెండోది ఎలా చేయాలో చూపిస్తానండి. మీకు ఏది ఈజీ అయితే అది చేసుకోండి. ముందరే మనం స్టిక్ అనేది పెట్టకుండా ఫస్ట్ ఓవెల్ షేప్లో చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలాగ ఓవెల్ షేప్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం స్టిక్ని ఇలా గుచ్చాలి. ఇది ఈజీగా ఉంటుందండి. ఈ విధంగా ఫాలో అయిపోండి. ఇలా చేసుకొని ప్లేట్లోకి పెట్టుకోవాలి. అదేవిధంగా అన్నిటినీ ఈ విధంగా చేసుకొని మొత్తం ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కలుపుకున్న మైదా పిండి స్టార్చ్ ఉంది కదండి, దాన్ని ఒకసారి మళ్ళీ గరిటెతో బాగా మిక్స్ చేసుకొని తర్వాత ఒక ప్లేట్లోకి బ్రెడ్ పౌడర్ని, బ్రెడ్ క్రమ్స్ని తీసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పొటాటోస్ లాలీపాప్లు ఉన్నాయి కదా, వాటికి కోటింగ్ అయ్యేటట్టు స్పూన్తో కానీ, డిప్తో కానీ ఇలాగా మొత్తం వెట్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని బ్రెడ్ పౌడర్లో వేసుకొని ఇలాగా మొత్తం కోటింగ్ ఇవ్వాలండి. వీటికి చుట్టూ కోటింగ్ ఇచ్చి తర్వాత మనం చేతితో
ఇలాగా చూడండి, వీడియోలో చూపించిన విధంగా అలా అంటే ఎక్స్ట్రాది ఏమన్నా ఉన్నా పోతుంది, బాగా కోట్ అవుతుంది అనమాట ఇలా చేత్తో అంటే. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదేవిధంగా మిగతావన్నీ కూడా చేసేసుకోవాలి అదండి. అందుకని మళ్ళీ మీకు రెండోసారి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కోట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ స్టార్చ్ని కోట్ చేసుకోవాలి, మైదాపిండి స్టార్చ్ని. తర్వాత బ్రెడ్ పౌడర్లో ముంచుకొని బ్రెడ్ పౌడర్తో కోట్ చేసుకోవాలి. కోట్ చేసిన తర్వాత మనం చేతిలో పెట్టుకుంటే మనకి బ్రెడ్ పౌడర్ అనేది రాలకుండా బాగా పొటాటోస్కి స్టిక్ అయి ఉంటుంది. అందుకని ఇలాగ చేత్తో అంటే ఎక్స్ట్రా దున్నా పోతుంది. ఇలాగ మొత్తం చేసుకొని అన్నీ ఈ విధంగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కొన్ని నేను రౌండ్స్గా కూడా చేసుకున్నానండి, అవి ఎందుకు అనేది మళ్ళీ చెప్తాను. వీటికి కూడా లాలీపాప్ లాగా తయారు చేస్తాము. అవి ఎలా చేస్తాననేది ఫ్రై చేసిన తర్వాత చూపిస్తానండి. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో వేసుకోవాలి లాలీపాపుల్ని. ఎక్కువ వేసుకోకండి, తక్కువగా వేసుకుంటే మనకి తీసేదానికి వీలుగా ఉంటుంది, అవి పాడవకుండా ఉంటాయి. నేనైతే ఫస్ట్ 3 వేసుకున్నాను. చూడండి, ఆయిల్ అనేది మంచి హీట్లో ఉండాలా వేసేటప్పుడు. వెంటనే మాత్రం అస్సలు కదపకండి, కొంచెం సేపు ఆగిన తర్వాత అప్పుడు కదపండి అండి, లేదంటే మనకి గెరిటికి అతుక్కోపోతుంది. చాలా ఫాస్ట్గా అయిపోతాయండి, ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం కూడా ఉండదు, త్వరగానే ఫ్రై అయిపోతాయి. చూడండి, ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని తీసేసి ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నంతసేపు కొంచెంసేపు ఉండిచ్చి జల్లీలో నుంచి